అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా ఎప్పటికప్పుడు ఉన్నత అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మహిళలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ బైఠాయించి ప్రస్తుతం హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి విషయాలు కానీ, ఇక్కడ హరీష్ రావు విచారణ ఎలా సాగుతుంది అనే దానిపై కూడా అన్న ఇప్పుడు సెట్ అయ్యిరా కొంచెం ఓకేనా? ఏడ కూర్చోపోతే ఎట్లా సెట్ అయిపోయిందా ఇప్పుడు? ఎందుకంటే ఒక్కసారి అన్కాన్షియస్ అయిపోతే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కనీసం మనుషులను కూడా మనుషులుగా చూడాలి ఈ ప్రభుత్వం. ఫస్ట్ మేము శాంతియుతంగా నిలబడ్డాం, మేము ధర్నా చేయలే, న్యూసెన్స్ చేయలే. మా అక్కలందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు మేము 6 గంటలైంది మా నాయకులు లోపల ఉండి అని మేము నిలబడ్డాం. మీరు అందరం చూడడానికి వచ్చి మీరు మాకు తెలియకుండానే రోప్ వేసేసి రోడ్డు మీద నెట్టుకుంటూ పోతుండ్రు. గోళ్ళను, బర్రెలను, పశువులను గుంజుకుంటూ పోయినట్టు అందరు కింద పడిపోయిండ్రు, మహిళలు కూడా కింద పడిపోయింది. ఇంత దుర్మార్గమా? మేమేమైనా నిజంగా న్యూసెన్స్ చేస్తే మాకు తెలియదా? కాన్స్టిట్యూషన్ గురించి మాకు తెలియదా? చట్టాల గురించి మాకు తెలియదా? ఈ ప్రభుత్వం నడిపెట్టని తెలియదేమో చట్టాల గురించి. చట్టాలు చదువుకొని వచ్చిన వాళ్ళం కదా. మేము ఎవరిని కూడా కించపరిచినట్టు కానీ ఎవరి గురించి కూడా మేము ఏమనకుండా శాంతియుతంగా మా పాపాన మేము నిలబడ్డాం. ఎక్కడోళ్ళం అక్కడ అంతే. పోలీస్ స్టేషన్కు చాలా దూరంలో నిలబడ్డాం. మేము నిలబడ్డం వాళ్ళు వచ్చి రోప్ వేసి గుంజుకపోతుంటే కనీసం అరే చెప్పాలి కదా. ఇట్లా గుంజుకపోతుంటే అందరం కింద పడ్డాం. ఇది దుర్మార్గం. మా బాధ కూడా అదే. హరీష్ రావు ఉన్నాడా లేదా మాకు అర్థమైతలేదు. అసలు గోళీలు వేసుకోవాలి, గోళీలు వేసుకున్నాడా లేదా తెలియదు, అన్నం పెట్టినరా లేదా తెలియదు. ఏంది ఇది? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి 7 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యునికి ఇచ్చేటువంటి గౌరవం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యం ఇస్తామన్నారు కదా. ఏది నీ ప్రజాస్వామ్యం? ఏడమైంది నీ ప్రజాస్వామ్యం? ఇది దుర్మార్గం. ఈ ప్రభుత్వం తీరు దుర్మార్గం. ఇది ప్రశ్నించినందుకు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలు చూస్తున్నారు. మీరైతే పొద్దుగాల నుంచి ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు. వారు ఎవరు కూడా మధ్యాహ్నం భోజనం చేయలే, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేయలే. అయినా మా నాయకుని కోసం ఎక్కడో మక్కలు నిలబడ్డాం. మేము ఇబ్బంది పెట్టలే కదా. చాయో నీళ్ళో తాగి బిస్కెటో తిని మేము ఎక్కడో మక్కలు నిలబడ్డాం. మనుషులను కూడా చూడకుండా ఈ తాళ్ళు బట్టి గుంజుకుపోతూ ఉంటే ఇది దుర్మార్గం. ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. శ్రేణులు వారి యొక్క ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అందరూ ఒక్కసారిగా మెట్రో స్టేషన్ ఆవరణలో హరీష్ రావుకి మద్దతుగా ఏం చెప్తారు? హరీష్ రావు గారికి ఆయనకు డయాబెటిక్, షుగర్ ఉంది. మధ్యాహ్నం మరి భోజనం తర్వాత మందులు వేసుకోవాలి. ఆ మందులు మరి ఆయన దగ్గర ఉన్నాయా లేవా, ఆయన ఏ సమయాన్ని అనుకొని వచ్చిండ్రు, మరి అలాంటి మందుల కోసమన్నా కనుక్కోవాలి. ఆయన భోజన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఆయనకి ఏమి ఇచ్చిండ్రు తినడానికి, ఈ వివరాలు ఏమి తెలియవు కదా మాకు. కనీసం పోలీసులు కనీసం అడగాలి కదా. అనుచరులను ఒక్కరినన్నా లోపలికి అనుమతించాలి కదా. లంచ్ బ్రేక్లనన్నా అనుమతించాలి కదా. ఇదెక్కడి విచారణ, ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి నిర్బంధము? ఏం హత్యలు చేసి వచ్చిండ్రా? నోటుకు నోటు దొంగలాగా దొరికి వచ్చిండ్రా? ఎందుకు ఇంత దమనకాండ? సుప్రీంకోర్టు కాదని తేల్చినా కానీ ఇదేంది? ప్రశ్నకు బదులు లేదు కదా మీ దగ్గర. హరీష్ రావు గారి ప్రశ్నలకు బదులు లేదు మీ దగ్గర. నిన్న మీ బట్టలిప్పి బజార్లో నిలబెట్టిండు. మీలాగా బట్టలిప్పడం అంటే భౌతికంగా బట్టలిప్పడం కాదు. భౌతికంగా బట్టలిప్పే నీచ సంస్కృతి బీఆర్ఎస్ది కాదు. మీ బట్టలిప్పి మీ నిజ స్వరూపాలు, మీ దోపిడీ, మీ దౌర్జన్యం, మీ దోపిడీని, మీ స్కామ్లను బట్టబయలు చేస్తే ఇవాళ పరువు పోయి మా పరువు తీస్తా అనుకుంటావు. ఇవాళ సిట్ విచారణతోని టెలిఫోన్ ఈ అంశంలో ట్యాపింగ్ అని చెప్పేసి విచారణకు పిలుస్తావు. ఎక్కడి ట్యాపింగ్? ఇప్పుడు మీ పోలీస్ వ్యవస్థ చేస్తలేదా? తీవ్రవాదులను, దోపిడీ దొంగలను, ఓటుకు నోటు చోరీ దొంగలను మరి వాళ్ళ మీద నిఘా కోసం పోలీసులు ఏర్పాటు చేస్తారు. నీలాంటి వాళ్ళ మీద నిఘా కోసం పెడతారు. సంఘ వ్యతిరేక శక్తుల మీద నిఘా కోసం పెడతారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నిఘా కోసం పెడతారు. దానికి ప్రభుత్వానికి
దానికి హరీష్ రావు గారికి ఏమిటి లింకు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టు మాటలు కూడా మీకు లెక్కలేవా? సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు లెక్కలోకి తీసుకోరా? మీరు దేన్ని విశ్వసిస్తారు? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దోపిడీని నమ్ముకున్నారు, స్కామ్లను నమ్ముకున్నారు. మీ స్కామ్లన్నీ బట్టబయలు చేస్తాం, మీ స్కామ్లన్నీ బట్టబయలు చేస్తాం. కేసులకు మేము జడుచుకునేది లేదు. కాంగ్రెస్ స్కామ్లన్నీ బయట పెడుతున్నారని మంత్రులు వాళ్ళు స్వయంగానేమో మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు స్వయంగా యూట్యూబ్ ఛానళ్లను మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడతారు. ఇక్కడ బీఆర్ఎస్ గా మా హరీష్ అన్న నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పేసిండు. బట్టలిప్పడం అంటే భౌతికంగా సిగ్గెగ్గులు లేకుండా మాట్లాడే మాటలు కావివి. మరి ఇవి మీ మీ భాగోతాలు, మీ ఆటలు, మీ డ్రామాలు బట్టలు ఇప్పి చూపించండి మీ తెలంగాణ సమాజం. డిమాండ్ చేస్తారు హరీష్ రావు విషయంలో. హరీష్ నేను వెంటనే విడుదల చేయాలి. సమయం అయిపోయింది. ఆయన ఆరోగ్యం ఏంది, ఆయన ఆహారం ఏంది, ఎంతసేపు నిర్బంధిస్తారు? ఇదెక్కడ నిర్బంధం? ఆయన ఏం చేసిండు? కోర్టు మాటలు కూడా మీరు లెక్కలోకి ఎట్లా తీసుకోరు? హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తప్ప ఇంకొకటి కాదు. ఇదంతా బూటకపు కేసు, ఇదంతా బోగస్ కేసులు పెట్టి ఇవాళ ప్రజల దృష్టి మళ్లిస్తా అంటారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ముందర పెట్టుకొని ప్రజల దృష్టి మళ్లిస్తా అంటే ఎంతసేపు? 2 ఏళ్ళు ఇవే డ్రామాలు అమ్మివి, 2 ఏళ్ళు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఏం చేస్తున్నారు అసలు? ప్రజల గురించి పాలించండి అయ్యా, ప్రజలకు మేలు చేయండి అయ్యా. మా అధినేత కేసీఆర్ గారు ఒక్కటే మాట స్పష్టంగా చెప్పిండ్రు, ప్రతిపక్షంలో ఉన్నామా పాలక పక్షంలో ఉన్నామా కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అనేది మనం చూడాలి. ప్రజల కోసమే మాట్లాడాలి, ప్రజల కోసమే పాటుపడాలి. మనం ఏ పాత్రనిచ్చినా పోషించాలి. మీరు ప్రతిపక్షంగా పని చేయండి అని అధినేత ఆదేశాల మేరకు మేము పనిచేస్తా ఉన్నాము. మీరు దోచుకుంటా ఉంటే చూస్తూ కూర్చోవాలా? మీ దోపిడీ గుట్టు విప్పద్దా? మీ దోపిడీ గుట్టు విప్పి బజార్లో మిమ్మల్ని బరిబత్తల నిలబెట్టద్దా? తెలంగాణ సమాజం ముందు మిమ్మల్ని ఉంచొద్దా? ఏం చేస్తున్నారు? పాలన చేతగానితనము, పంపకాల పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు. మీరు అనుకుంటున్నారు ఈ మంత్రి మీద ఆ మంత్రి మీద ఈ మంత్రి గొడవలని అనుకుంటున్నారు. మంత్రుల భాగోతం బయటేసిన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి భాగోతం బయటేసిన అని మంత్రులు అనుకుంటున్నారు. అన్ని సర్దుకుంటాయి, మళ్ళా బయట పెడతారు, అన్ని సర్దుకుంటాయి. పంపకాలు దగ్గర పంచాయతీ వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని రోజు ఎన్ని ప్రెస్ మీట్లు ఎట్లా సరిపోయినటువంటి అవినీతి ఒక్క రంగాన్ని ముట్టిన ఆ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడు, ఆ టికెట్ల పెంపు సంగతి నాకు తెలియదు అంటాడు. మొన్న జూబ్లీ ఎన్నికల్లో చూస్తే ఆ కృష్ణానగర్ పోయి వాళ్ళకు సినీ కార్మికులకు హామీ ఇచ్చేస్తే అక్కడ మంత్రే ఉండడు. మళ్ళీ అన్ని మంత్రులను అన్ని శాఖలను నేను సమన్వయంతో కలుపుకొని పోతా అంటాడు. ఎక్కడి సమన్వయం? ఒక్క మంత్రికి సమాచారం ఉండదు. అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే తీసుకుంటారు. హోంశాఖ తన దగ్గరనే ఉంటుంది, విద్యాశాఖ తన దగ్గరనే ఉంటుంది. ఆడ పిల్లలు చచ్చిపోతే పట్టించుకునే ఇది లేదు, శాంతి భద్రతల సమస్యలు పట్టించుకునే ఇది లేదు. నీవు మమ్మల్ని అణిచివేయడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? బీఆర్ఎస్ గద్దెలు కూల్చడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? బీఆర్ఎస్ ను బొంద పెడతా, పాతి పెడతా, 100 మీటర్ల లోతు పెడతా అని శపథం చేయడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? ఎంతయ్యా నీ మెజారిటీ? 1.8% మెజారిటీ పట్టుకొని విర్రవీగుతున్నావు. విర్రవీగిన వాళ్ళని కాలగర్భంలో కలుపుతారు ప్రజలు. ప్రజలకు విచక్షణ ఉన్నది. కాంగ్రెస్ దోపిడీ అప్పులని అబద్ధాలు చెప్పి 3 లక్షల కోట్లు తెచ్చి ఏం మింగితిరి, ఏం చేస్తిరి, ఎక్కడి పనులు? మీరు నిన్నక్కడ మేడారంలో పోయి మంత్రివర్గ సమావేశం పెట్టుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తారు. అది 10 కోట్ల ఖర్చు. ఆ టెంట్లు గుడారాలు ఉదయం నుంచి కూడా హరీష్ రావుని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నారు. అసలు మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అవినీతి కుంభకోణాలను ఈరోజు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు హరీష్ అన్న మీద ఈరోజు అనవసరమైనటువంటి దానికి సంబంధం లేనటువంటి హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వం మీద అవినీతిని ఈరోజు ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు విచారణ పేరుతో ఇట్లా చేస్తున్నాం అనుకుంటున్నాము. నిన్న ప్రెస్ మీట్ లో ఈరోజు బొగ్గు గనులకు సంబంధించినటువంటి తన బామ్మర్ది అయినటువంటి సుజనారెడ్డికి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టిండు. కాబట్టి ఈరోజు అందుకు
అందుకోసమే ఈరోజు విచారణ పేరు మీద ఈరోజు ఈ రకంగా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ ఈరోజు కేంద్రంలో బొగ్గు గని శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు బొగ్గు గనిలో జరిగినటువంటి అవినీతిని ఈరోజు మీరు దాని మీద విచారణ జరిపించి సిబిఐ ఎంక్వైరీ కలిసిందా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే విధంగా ఈరోజు స్పష్టమవుతున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మంత్రులు తండ్రిపాలు బ్యాచ్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రికి పడదు. ఈరోజు అనేకమైనటువంటి కుంభకోణాలను ఈరోజు 6 గ్యారెంటీలు కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టు ఈరోజు వాళ్ళకి చేసినటువంటి అవినీతి బండారాన్ని ఈరోజు హరీష్ అన్న ఈరోజు బయట పెడుతుండు. కాబట్టి ఈరోజు అక్రమంగా ఈరోజు అనేకమైనటువంటి కేసుల్లో భాగంగా ఈరోజు ఈ రకంగా చేస్తున్న తెలంగాణ ప్రజలు ఈరోజు అనుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి హరీష్ రావుని విట్నెస్ గా విచారిస్తా ఉన్నారు కాబట్టి అసలు బయట నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈ రోజు 6 గంటలైంది, ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి హరీష్ రావు గారిని బయటకు పంపిస్తలేరు. అసలు హరీష్ రావు సారు లోపల ఉన్నాడా లేడా, అసలు హరీష్ రావు సార్కి భోజనం ఇచ్చిర్రా, హరీష్ రావు గారికి సంబంధించిన హెల్త్ కి సంబంధించిన టాబ్లెట్ ఇచ్చిర్రా అనేది మాకు అనుమానం ఉన్నది. వెంటనే హరీష్ రావు గారిని మీడియా ముందుకు తీసుకురావాలని మాకు డిమాండ్. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క మంత్రుల యొక్క కుమ్ములాటలో భాగంగా ఈ రోజు బొగ్గు స్కామ్ లో బొగ్గు కుణంలో వాళ్ళు కొట్లాడి ఈరోజు ఆ కొట్లాడని బయటకు తీసినటువంటి హరీష్ రావు గారి మీద ఈరోజు సిట్ అని ఈరోజు విచారిస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల పైన హరీష్ రావు గారు ఎక్కడక్కడ ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు కావాల్సుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇట్లా క్లియర్ చిట్ ఇచ్చినటువంటి కేసులలో ఈరోజు కావాల్సుకొని ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి యొక్క అల్లుని పేరు ప్రస్తావించినందుకు, అల్లుని యొక్క కుంభకోణం ప్రస్తావించినందుకు ఈరోజు డైవర్షన్ లో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారిని ఎంక్వైరీ పిల్లలు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే నీవు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు బీఆర్ఎస్ విద్యాలయాల్లో డిమాండ్ చేస్తాం. వెంటనే హరీష్ రావు గారిని వెంటనే బయటికి పంపించాలని ఈరోజు టీఆర్ఎస్ విద్యాలయాల్లో డిమాండ్ చేస్తాం. ఎర్రల్ల శ్రీనివాస్, ప్రస్తుతం ఏమైంది శ్రీనివాస్కి? ఉదయం నుంచి బాగానే ఉన్నారు. అంటే ఏం కాలేదు, పోలీసు వాళ్ళు చాలా అక్రమంగా అన్యాయంగా, మేము చాలా శాంతియుతంగా మా నాయకుడు హరీష్ రావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ శక్తి, ఆయనను తీసుకొచ్చారు. ఒక విట్నెస్ పేరు మీద తీసుకొచ్చి 6 గంటలు అసలు ఏం చేస్తున్నారు లోపల, ఆయన ఇక్కడే ఉన్నాడా లేడా, ఆయనకు తిండి పెట్టాడా లేదా మంచినీళ్ళని ఇచ్చారా లేదా బెదిరిస్తున్నారా అనేది మేము కూడా సైలెంట్ గా చూస్తున్నాం. కనీసం ఎక్కడ నిలబడనీయకుండా ఇదేనా కాకి బుక్ ఇదే చెప్తుందా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న దుర్మార్గమైన చర్య? కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, ఏం తప్పు చేసిండని నువ్వే అన్నావు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్నావు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి నీకు తలకాయ ఆడబెట్టుకుంటావు, ఎందుకు తీసుకొచ్చి ఇన్ని గంటలు ఎందుకు ఉంచుతున్నావు? చెప్పాల్సిన బాధ్యత నువ్వు హోంమంత్రివి. ఎక్కడికి పోయినావు? దావోస్ పోయినావు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నీ యొక్క తప్పుల్ని బయట పెడుతున్నాడు. కాబట్టి నీవు చేస్తున్న నీ బామ్మర్ది, నీ అల్లుడు, నీ తమ్ముళ్ళు చేస్తున్న అక్రమాలు, నీ మంత్రులు చేస్తున్న దోపిడీని నిలదీస్తున్నాడు. కాబట్టే నువ్వు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను వదిలిపెట్టాం, నీ అంతు చూస్తాం ఖచ్చితంగా. నిన్ను రాజకీయ సమాధి చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిద్రపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకుడిని ఇప్పటికే 6-7 గంటలు మీరు బంధిస్తున్నారు, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాల అన్నిటిని కూడా మేము ఇమీడియట్ గా హరీష్ రావుని మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలి, హరీష్ రావుని వదిలిపెట్టాలి. ఒక విట్నెస్ ని, సాక్షిని ఇంతసేపు విచారిస్తారా అంటూ మాత్రం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.